రైట్. అలాగే సిఐఏ హెడ్ క్వార్టర్స్ లో సిఐఏ ఏజెంట్స్, నేను ఇంతకుముందు చెప్పినట్లుగా అక్రాస్ ద గ్లోబ్ వీళ్ళు దీన్ని పనిచేస్తూ ఉంటారు. అలాగే యుఎస్ ప్రెసిడెంట్కి ఎలాంటి థ్రెట్స్ ఉన్నా, థ్రెట్ వార్నింగ్స్ ఉన్నా, ఎవరైనా నెగిటివ్గా ప్రాపగండా లాంటివి చేస్తున్నా సరే ఆ రిపోర్ట్స్ అన్ని తీసుకుని దాని వెనుక ఎవరున్నారు అనేది జల్లెడ పడుతూ ఉంటారు అనేది చెప్తూ ఉంటారు. అలాగే వీళ్ళకి ఒక అమెరికా అధ్యక్షుడి కోసం పనిచేసే సెక్యూరిటీ ఫోర్స్ ఎంతమంది ఉంటారో తెలుసా? 3000 మంది ఉంటారు. ఈ 3000 మంది 3 షిఫ్టుల్లో పనిచేస్తారు. 3 షిఫ్టుల్లో ఒక్కొక్క షిఫ్ట్లో 1000 మంది పనిచేస్తారు. ఇంత బలమైన వ్యవస్థ పనిచేస్తూ ఉంటుంది. అలాగే మొత్తానికి అమెరికా అధ్యక్షుడి రక్షణ కోసం మాత్రమే, ఒక వ్యక్తి రక్షణ కోసం వారి కుటుంబ సభ్యులు కూడా బయటకు వచ్చినప్పుడు తప్ప మేజర్గా అమెరికా అధ్యక్షుడి రక్షణ కోసం అమెరికా ఖర్చు పెట్టేది ఎంతో తెలుసా? $700 మిలియన్. కేవలం ఒక వ్యక్తి రక్షణ కోసం ఏడాదికి $700 మిలియన్ ఖర్చు పెడుతుంది అమెరికా. ఇంత రక్షణ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెబుతోంది. మరి ఇన్ని సెక్యూరిటీలు ఇంత పకడ్బందీగా ఇంత బలంగా ఉన్న అమెరికాలో ఒక సామాన్యమైన వ్యక్తి, ఒక టీచర్ లేదంటే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఎలా అధ్యక్షుడి దాకా వెళ్ళగలిగాడు? ఎలా ఆ హోటల్కి దగ్గర దాకా వెళ్ళి టార్గెటెడ్గా ట్రంప్నే కాల్చడానికి ఎలా వ్యూహాలు పన్నాడు? ఇది అసలు ప్రశ్న. ఈరోజు ఇంత బలమైన శక్తి నాకుంది, రక్షణ శక్తి నాకుంది అని పదే పదే చెప్పుకునే అమెరికా డొల్లా ఎలా ఉందో ఇలాంటి ఇన్సిడెంట్స్తోనే అర్థమవుతుంది. మరీ పర్టికులర్గా ట్రంప్ అధికారంలో ఉన్నసారి ఇది 2 సార్లు, అధికారంలో ఉన్నప్పుడే 2 సార్లు అటాక్ చేస్తున్నారు అంటే ఇంకా మిగతా వాళ్ళకి రక్షణ ఎక్కడుంది? అమెరికాలో గన్ కల్చర్ ఏ స్థాయిలో ఉంటుంది అనేది మనం గతంలో మాట్లాడుకున్నాం.